విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఇక శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్తో పాటుగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్తో పాటుగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. మరి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటున్నారనే విషయం అయితే దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందజేస్తారు. సంతోష్, చెప్పండి. శిరీష, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే గనక కొలువు తీరనున్న నేపథ్యంలో ఈరోజు శాసనసభ పక్ష నేతగా అయితే గనక చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చూసుకున్నట్లయితే గనక పురంధేశ్వరి అధ్యక్షుని అయితే గనక బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలతో పాటుగా ఏదైతే ఈ యొక్క సమావేశానికి అయితే గనక బయలుదేరడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి దగ్గుబాటి పురంధేశ్వరి అయితే గనక సమావేశం నిర్వహించారు. తొలుత చూసుకున్నట్లయితే గనక రేపు అనుసరించినటువంటి వ్యూహాలపై కావచ్చు, అదేవిధంగా ఏదైతే రేపు ప్రమాణ స్వీకారానికి రాబోయేటువంటి బీజేపీ కేంద్ర పెద్దలు కావచ్చు, అదేవిధంగా మోదీ కావచ్చు, పక్క రాష్ట్ర సీఎంలు కావచ్చు, వీరందరిపై అయితే కనుక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిపై అయితే కనుక క్షుణ్ణంగా మొదట అయితే కనుక దగ్గుబాటి పురంధేశ్వరి అయితే కనుక ఎమ్మెల్యేలతోటి చర్చించడం కూడా జరిగింది. అనంతరం కూడా ఈ రోజు జరగబోయేటువంటి టీడీపీ ఎల్పీ సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేత సమావేశంలో అయితే కనుక ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటూ ఉంటారు. మరోవైపు జనసేనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా సమావేశం నిర్వహించారు. ఏదైతే జనసేన శాసనసభ పక్ష నేతగా అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే జనసేన 21 మంది ఎమ్మెల్యేలు సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కూడా శాసనసభ పక్ష నేతగా అయితే కనుక జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. అయితే ఈ యొక్క తర్వాత అనంతరం కూడా టీడీపీకి సంబంధించినటువంటి అధినేత ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేత సమావేశంలో అయితే కనుక పాల్గొంటారు. అయితే వీరందరూ కూడా శాసనసభ పక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఎన్నుకున్న అనంతరం కూడా గవర్నర్ని కలిసి వారిని ఎన్నుకున్నటువంటి పేరుని అయితే కనుక ప్రతిపాదిస్తారు. అనంతరం కూడా సాయంత్రం చంద్రబాబు నాయుడు సైతం కూడా గవర్నర్ని కలిసి కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమోదించవలసిందిగా అయితే కనుక చంద్రబాబు నాయుడు సైతం కూడా కోరుతూ ఉంటారు. ఏదైతే రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున అయితే కనుక ప్రధాని మోదీ సైతం కూడా రానున్న నేపథ్యంలో వీటన్నిటిపై చర్చిస్తారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక మంత్రులను సైతం కూడా మంత్రులను సైతం కూడా ఇటు అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా తన క్యాబినెట్ లో ఎవరెవరు ఉండబోతారో అన్న దానిపై అయితే కనుక కొంత చర్చ కూడా జరిగే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు సంతోష్, కూటమిలో బీజేపీకి ఏమైనా మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఛాన్స్ ఉన్నట్లయితే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది? శిరీష, తొలుత నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే బీజేపీ 10 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు అయితే కనుక గెలుపొందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆశావాహులు మంత్రివర్గంలో ఆశావాహులు సైతం కూడా వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం నార్త్ నుంచి గెలిచినటువంటి విష్ణుకుమార్ రాజు కావచ్చు, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా పాల్గొన్నటువంటి సుజనా చౌదరి కావచ్చు, అదేవిధంగా సత్యకుమార్ ధర్మవరం కేతిరెడ్డిపై విజయకేతనం ఎగిరేసినటువంటి సత్యకుమార్ యాదవ్ సైతం కూడా మంత్రి పదవులో తమ యొక్క ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు సత్యకుమార్ యాదవ్ అయితే కనుక ఎప్పటి నుంచో బీజేపీలో పనిచేసిన నేపథ్యంలోనే సత్యకుమార్ పేరు అయితే కనుక ఎక్కువగా వినిపిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్య తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఇటు సుజనా చౌదరితో పాటు విష్ణుకుమార్ రాజు సైతం కూడా ఇటు మంత్రులు అయితే కనుక ఆశిస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరఫున అయితే బీజేపీ నుంచి దాదాపు 2 మంత్రులకి అవకాశం వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు జనసేన నుంచి కూడా దాదాపు 3 లేదా 4 ఎమ్మెల్యేలకి ఇటు మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కీ రోల్ పోషించబోతున్నట్టు కూడా పెద్ద ఎత్తున జనసేన నాయకుల్లో అయితే కనుక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇటు బీజేపీ భాగస్వామ్యమైన నేపథ్యంలో ఇటు
గతంలో 2014లో కూడా కూటమి ఉన్న నేపథ్యంలో కామినేని శ్రీనివాసి సైతం కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా అయితే కనుక కేటాయించారు. ప్రస్తుతం అయితే కనుక ఇటు కామినేని పక్కన పెట్టి ఇప్పుడు మరొక వేరే వారికి అవకాశం ఇస్తారా అన్న దానిపై అయితే కనుక చర్చ నడుస్తుందనే చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఇటు విష్ణుకుమార్ రాజుతో పాటు ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి సుజనా చౌదరి వీరిద్దరితో పాటు ఇక ఏదైతే ఆల్మోస్ట్ ఏదైతే సెలెక్ట్ అయిపోయినటువంటి సత్యకుమార్ని సైతం కూడా ఇక మంత్రివర్గంలో చోటు దొక్కుతుందన్న దానిపై అయితే కనుక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే చెప్పుకోవాలి శిరీష. రైట్, థ్యాంక్ యూ సంతోష్. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని అయితే అందజేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్తో పాటుగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక కాసేపట్లో టీడీఎల్పీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్
అందజేస్తారు లైవ్ ద్వారా. యశ్వంత్ చెప్పండి, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా జనసేన ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయా? అటు కూటమిలో కూడా ఉంటూ ఇటు ప్రతిపక్ష పాత్రను జనసేన పోషించనుందంటారా? మరికొద్ది క్షణాల్లోనే విజయవాడలోని ఈ కన్వెన్షన్ హాల్లో కూడా కూటమి నేతలు అందరూ కూడా సమావేశం కానున్నారు. ఈ తరుణంలోనే మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా 21 కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రతిపక్ష తో పాటుగా అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ ని ఎన్నుకున్నారు. దీంట్లో భాగంగా జనసేన పక్ష సమావేశం కూడా నిర్వహించారు. దీంట్లో జనసేన శాసనసభ పక్ష నేతలు కూడా ఈ 20 మంది కూడా నేతలు కూడా ఎన్నుకున్నారు. దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం తెనాలిగా ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ మనోహర్ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ దీంట్లో ముఖ్యంగా శాసనసభ పక్ష నేత కూడా ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా 21 మంది పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా 20 మంది ఈ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి A1 కన్వెన్షన్ హాల్ కూడా మరికొద్ది క్షణాల్లోనే ఇక్కడికి వచ్చి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలందరూ కూడా విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ హాల్ కూడా సమావేశమయ్యారు. చంద్రబాబును కూడా సీఎం గా ఎన్నుకున్నారు. దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా సభపక్ష నేత కూడా ఎన్నుకునే అది సమస్య అయితే ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. ఇక విజయవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఇక శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. మరి ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వీరంతా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. చంద్రబాబును తమ నేతగా ఎన్నుకోనున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివకుమార్ అందజేస్తారు. శివకుమార్, మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడ టీవీఎల్సీ సమావేశం అయితే ప్రారంభం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అయితే చంద్రబాబు నాయుడు, టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన శాసనసభ పక్షపాతికి అయితే మరి కొద్దిసేపట్లో కూటమిలో ఉన్న 164 మంది ఎమ్మెల్యే ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఎన్నుకునే పరిస్థితుంది. ఈ పార్టీ అయితే ప్రస్తుతం జరగబోయే ఈ సమావేశానికి అయితే టీడీపీ అది ఎన్డీఏలో భాగమైన టీడీపీతో పాటుగా జనసేన ముఖ్య నేత అది పవన్ కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ తో పాటు మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పాల్గొనపరుస్తున్నారు. ఇది బీజేపీ చూసుకుంటే కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి ఈ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేయబోతుంది, మరో విధంగా ఈ సమావేశం అయిన అనంతరం కూడా ఏదైతే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు ఎవరైతే ఉన్నారో 126 శాఖల సంబంధించి మంత్రులు కూడా రేపు చంద్రబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇది అనంతరం కూడా ఎవరికి ఏ కేటాయించాలి, ఏ మంత్రి పదవి కేటాయించాలని కూడా ఈ సమావేశం అందరం కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. మరి చూసుకుంటే ఏదైతే బీజేపీ తరఫు నుంచి కానీ ఇటు ఈ యొక్క మంత్రి సమావేశానికి సంబంధించి అయితే కనుక ఏదైతే బీజేపీలో ఉన్న ముఖ్య నేతలు పురంధేశ్వరి కాకుండా ఇటు సుజనా చౌదరి వెస్ట్ నుండి కూడా ఎమ్మెల్యే గెలిచిన సుజనా చౌదరికి అయితే అవకాశం కలిగితే అవకాశం కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.